నాగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుని సొంతింటి కల సాకారం కోసం నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే మన తెలంగాణకు ఆవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పేదోనికి సొంతింటి కల కలగాని మారిన పరిస్థితి తెలంగాణలో ఉందని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ అల్లుడు వస్తే ఏడ పడుకోవాలి, మేకని ఏడ కట్టేయాలి, కోళ్లను ఏడ కమ్మాలి, ఆడపిల్ల స్నానం చేసి బట్టలు ఏడ మార్చుకోవాలి, ఆడబిడ్డ ఆత్మగౌరవం కదా అని కేసీఆర్ మాయమాటలు చెప్పి 10 ఏళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసిండని అన్నారు. నిజామాబాద్ అర్బన్లో గత 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. సొంతింటి జాగుంటే 5 లక్షలు ఇస్తానని వాటికి కూడా దిక్కు లేకుండా పోయిందని అన్నారు. అర్బన్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని, డోర్సు, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహరించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనం ఉందని అన్నారు. శ్రీరామ్ పేదోళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అని, వారి కష్టాలలో పాలు పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 9 సంవత్సరాల క్రితము తెలంగాణలో 2 లక్షల ఆవాస్ యోజన కింద ఇళ్లకు డబ్బు కేటాయించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరంకో, మిషన్ భగీరథనో, మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి 2 లక్షల ఇండ్లు, ఏదైతే 2 లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అనేక రాష్ట్రాలలో కనీసము 2 లక్షల నుంచి 10 లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది. ఎక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు, గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో 4 కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్లకు, మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్లలో ఆవాస్ యోజన కింద ఏ రాజకీయ పార్టీ కానీ, మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల ఇండ్లకు డబ్బిస్తే 1 లక్ష ఇండ్లు కూడా కట్టకుండా, ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ 2500 ఇండ్లు, 2500 ఇండ్లు కేటాయిస్తే 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి 4 సంవత్సరాలు కాబోతా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, ప్లంబరింగ్ లేదు, కరెంటు వైర్లు గుంజుకుపోయినారు, అద్దాలు లేవు. ఇక్కడ 400 ఇండ్లు పూర్తి చేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుమారు 295 ఇండ్లకు 90% పని వర్క్ కంప్లీట్ అయింది. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే, అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము నామ్స్ ని పాటించలేదు. ఏదైతే ఇక్కడ మనము ముఖ్యంగా అభ్యర్థులు ఎట్లా జరగాలంటే, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, మిగతా కులాల వారికి సమానంగా పేదోళ్లకు పంచాల. కానీ ఇక్కడ ఏం చేసిండు, ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల్ గణేష్ గుప్తా గారు మైనార్టీలకు సుమారు 45% కేటాయించిండు. నాన్స్ ని అన్ని మొత్తంగా తుంగలో తొక్కేసిండు. మేము సర్వే చేపించినాం ఎమ్మెల్యేగా అయిన తర్వాత, అభ్యర్థుల పట్టిక తీసుకొని చేస్తే ఇండ్లు ఉన్నోళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి 2, బలిసినోడికి ఇల్లు ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ కార్యకర్తనో నాయకుడు ఉంటే అడిగి ఇల్లు ఇచ్చుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది. మరి దీని పరిస్థితి ఏంటిది? ఇక్కడ ఉంటే అడిగి ఇల్లు ఇచ్చుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది. మరి దీని పరిస్థితి ఏంటిది? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది.
నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 1.25 crores స్పెషల్ ఫండ్ కింద డబుల్ బెడ్రూమ్ రిపేర్లకు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆడైతే మొత్తం దోసుకోపోయిన కేసీఆర్ అయితే ఈయన దగ్గర ఏం లేదు చిప్ప, కానీ మిగిలితే మొత్తం ఢిల్లీకే మోస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయో మీరు 400 ప్లస్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 200తో సుమారు మొత్తం కలిపితే 595 ఇండ్లు త్వరలోనే పూర్తి చేసి పేదలకు, నిజమైన పేదలకు, ప్రజల మధ్యన ఒక ఫంక్షన్ హాల్లో అధికారులు రాజకీయ నాయకుల మధ్యన పేదలకు డ్రా తీసి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలోనే సంవత్సరంలో 7,500 ఇండ్లు అని చెప్పిండ్రు. జాగా లేని వాళ్ళకు జాగిస్తాం, జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి కట్టిస్తాము. ఇవి కూడా నిజామాబాద్ అర్బన్ లో గత 10.5 సంవత్సరాలు అవుతా ఉంది. పేదలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు తన సొంతింటి కల కోసం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర రేకుల ఇండ్లు ఉంటే అప్పటి రాజకీయ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయిస్తాను. ఆ 9 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నైపోయింది, ఉడుకున్నది పోయింది అన్నట్లు ఇప్పుడు కిరాయిలు కట్టి పాపం వాళ్ళ జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడతా ఉన్నారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 595 ఇండ్లు పూర్తి చేసి త్వరలోనే కేటాయించా, అంటే కంప్లీట్ గా ఈ డ్యామేజ్ ఉన్న ఇండ్లని రిపేరింగ్ చేపించి వారికి పేదోళ్లకు నామ్స్ ప్రకారము మీరు కేటాయించాలని పబ్లిక్ మధ్యన డ్రా తీసి నిజమైన పేదలకు ఇవ్వాలని మేము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, ఎంఐఎం వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని మేము అడుగుతలేం, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతలేం. నిజమైన ఎందుకైతే 40,000 అప్లికేషన్లు వచ్చినాయి నిజామాబాద్ లో ఇల్లు లేని వాళ్ళకు అర్బన్ లో. వాళ్ళకి మీరు డ్రా సిస్టంలో తీసి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 7,500 ఇల్లు ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా త్వరలోనే కేటాయించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రైతు గురించి మేము 24 గంటలు మేము ఉద్యమం చేస్తామో, దీక్ష చేస్తామో, ప్రతి సమస్య మీరు 6 గ్యారంటీలు కానీ 5 డిక్లరేషన్లు కానీ 420 హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ అంటే పేదల పక్షాన, మహిళల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, బీసీ పక్షాన ఎప్పుడు కూడా మేము పోరాటానికి, పేదల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటాం. తప్పకుండా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రిపేరింగ్ కు మీరు స్పెషల్ ఫండ్ కేటాయించి రిపేరింగ్ చేసి ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ మొదటి దఫా 7,500 ఇళ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.